Welcome to Cinefist, and this is a review of Double H Mart, which is acted by Ram Pothneni and Kavya Thapar and Sanjay Dutt in the main leads. సరే ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఈజ్ బ్యాడ్, నచ్చలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని చెప్పేసి సెకండ్ పార్ట్ అదే టెంప్లెట్లో తీశారు, బట్ నాకైతే అస్సలు నచ్చలేదు. యాక్చువల్లీ ఇదంతా టిల్లు స్క్వేర్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటా. సరే ఇంకా స్టోరీ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మెమరీ ట్రాన్స్ఫర్. మీరు ఫస్ట్ పార్ట్లో చూసినట్టే దీంట్లో కూడా అదే ఉంటుంది. కాకపోతే బిగ్ బుల్కి ట్యూమర్ అని తెలుస్తుంది. సో తన మెమరీ వేరే వాళ్ళ దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన డబల్ ఇష్మాన్ని తీసుకెళ్తారు. దాని తర్వాత ఏమైందనేది స్టోరీ. కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్కి ఈక్వల్గానే అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ కూడా అలానే ప్లాన్ చేసుకున్నారు. ఈవెన్ క్లైమాక్స్. ఫస్ట్ పార్ట్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు, బట్ అది బ్లాక్ బస్టర్ అయింది. బట్ దీని విషయాలకు వచ్చేస్తే మాత్రం నో, కష్టమే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇది కష్టం. సో ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రామ్ గారు మీరు ఇచ్చి పడేశారు అంతే. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు. ప్రతి రూపాయి మీ పైన దిగాల్సిందే. ఎంతమంది పూరి ఫ్యాన్స్ ఉన్నా సరే మీ ఎనర్జీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ అంతే. ఈ మూవీ కోసం రామ్ పోతినేని 20 kgs తక్కువయ్యారంట. కానీ ఇలాంటి మూవీస్కి ఎందుకు సార్ అంత హార్డ్ వర్క్? స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుందంటే అది మాత్రం నో. కానీ దానికోసం వర్క్ చేస్తావా అంటే ఎస్. ఏంటి సార్ ఇదంతా? సరే వదిలేయండి. రామ్ పోతినేని మాత్రం చాలా బాగా చేశాడు. అండ్ మిగతా వాళ్ళు ఓకే పర్ఫార్మెన్సెస్ అంతే, పెద్దగా ఏమి ఇంపాక్ట్ ఇవ్వలేదు. అండ్ మూవీ స్టార్ట్ అవ్వడంలో ఒక చైల్డ్హుడ్ సీన్స్తో స్టార్ట్ అవుద్ది. అండ్ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్లు అయితే అస్సలు బాగాలేవు. ఓపెన్గా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ట్విస్ట్లు అయితే నాకు అస్సలు నచ్చలేదు. మూవీకి అవే పెద్ద మైనస్. అండ్ మనీష్ శర్మ గారు నాకైతే సాంగ్స్ ఏవి నచ్చలేదు. అండ్ బీజిఎమ్స్లో కొంచెం ఓకే అనిపించింది. అండ్ ఇక ఫైనల్గా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఏంటి పూరి సార్ ఇదంతా? మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు, అండ్ మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇది కాదు. సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా రావాలని కోరుకుంటున్నా. సో కీప్ గోయింగ్ అండ్ గివ్ ఎ బిగ్గెస్ట్ కమ్బ్యాక్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ గురించి మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది అండ్ అది ఇక్కడ రిపీట్ చేద్దాం అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. అండ్ మూవీకి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావంటే మాత్రం 0.8/3. సో మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్.